అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు. ఎప్పుడూ రొయ్యల కూర ఒకేలా ఏం తింటారు? పచ్చి రొయ్యలు అంటు పులుసు చేసుకుందాం. వచ్చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ కూర. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. 4 ముద్దలు ఎప్పుడూ తినేదానికన్నా ఎక్కువే తింటాం. రండి చేసేసుకుందాం మరి. దీనికి కావలసింది ముందుగా నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టి దాన్ని ఇలా పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. తరువాత 4 మీడియం సైజు టొమాటోలు తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కూరగాయలు కట్ చేయడం మాకు చేతకాదనా ప్రతి వీడియోలో చూపిస్తున్నారు అనుకోకండి. మనం కూరగాయలు తరిగే విధానాన్ని బట్టి ఆ కూరగాయల ముక్కల సైజులను బట్టి కూర రుచే మారిపోతుందని మా అమ్మ చెప్తూ ఉంటారు. కాబట్టి బిగినర్స్, న్యూలీ మ్యారీడ్ కప్పులు ఎవరైనా చేసుకోవటానికి వీలుగా ఉండాలని చెప్తున్నాను. అలా టమాటోలు తరుక్కున్నాక ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత నేను మీకు ప్రతి వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని చేత్తో వాటిని మర్దించి ఇలా విడదీయటం. ఇలా చేయడం వల్ల మనకి త్వరగా ముక్క కుక్ అవుతుంది. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేశాను నేను. ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకోండి. ఆ తరువాత కొత్తిమీరని నేను చూపిస్తున్నట్లు వీడియోలో చూపించినట్టుగా సన్నగా తరుక్కోండి. చిన్నపిల్లలు ఉంటే ఏరి పక్కన పడేయకుండా ఉంటారు. కొత్తిమీర, పుదీనా, కరివేపాకులు లాంటి ఎంత ఎక్కువ పెడితే ఫ్యామిలీకి అంత హెల్తీగా ఉంటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం ఒక పాన్ పెట్టుకుందాం. పాన్లో ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని వేడెక్కనివ్వండి. కేజీంబావు రొయ్యలు తీసుకొని శుభ్రం చేసి అందులో 1/2 టీ స్పూన్ చొప్పున అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించిన రొయ్యలు ఇవి దాదాపు 3/4 కేజీ వరకు ఉంటాయి. ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో ఈ ఉడికించిన రొయ్యల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు డీవీన్ చేయలేదేంటి అని అడక్కండి. ఇవి డీవీన్ చేస్తే చితరైపోతాయి. చాలా చిన్న రొయ్యలు కాబట్టి వీటిని డీవీన్ చేయక్కర్లేదని మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్పారు. పెద్ద రొయ్యలైతే మనం డీవీన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు, కానీ ఇంత చిన్న రొయ్యల్ని డీవీన్ చేస్తే అవి చితరైపోయి మనకి తినటానికి బాగోదు. తర్వాత మనకి కూర వండుకునేటప్పుడు కూడా అవి విడిలిపోతాయంట. కాబట్టి వాటిని డీవీన్ చేయొద్దు అంటే ఇలాగే శుభ్రం చేయించి తీసుకొచ్చారు. ఇక వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుని మనం ఒక 5 నిమిషాల పాటు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. రొయ్యల్లో ఉన్న పచ్చివాసనంతా పోతుంది. మనం ముందే ఉడికించుకున్న రొయ్యలు కాబట్టి రొయ్యలు మనకి వాటర్ అంతా ఆల్రెడీ ఎవాపరేట్ అయిపోయే ఉన్నాయి. నీళ్లు వేసుకోకండి. రొయ్యల్లో నుంచే చాలా నీరు వస్తుంది. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇందాకటి ఆయిల్లోనే మనం తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కల్ని యాడ్ చేసుకోండి. వెంటనే ఉల్లిపాయ ముక్కల్లోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ తరువాత ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోండి. మనం ముందే రొయ్యల్లో వేసుకున్నాం కదా, కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకండి. పసుపు వాసనే వస్తుంది కూర. ఇలా మనం ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు, పసుపు వేయటం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మనకి ఈవెన్గా ఫ్రై అవ్వడానికి హెల్ప్ కూడా అవుతుంది. జస్ట్ ఏ స్మాల్ టిప్ అంతే. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదే ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గి చూశారు కదా, అంచుల వెంట నూనె విడుస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో మళ్ళీ మనం ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఇప్పుడు మనం పచ్చిమిర్చి చీలికలు చేసుకున్న దాంట్లో సగం యాడ్ చేసుకొని ఒకసారి పచ్చిమిర్చిని కూడా వేగేలాగా కలియబెట్టుకోవాలి. ఈ వంటంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు ముందే వేయకూడదు. ఇలా వేయటం వల్ల మెంతులు చిటపట్లాడి మన మొహం మీద చిందకుండా ఉంటాయి. ప్లస్ మనకి ముందే రొయ్యలు వేపుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు మెంతులు వేసుకోవాలి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి వేసుకోండి. ఇందులో మనం మసాలాలు కూడా పెద్దగా వాడం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తినొచ్చు ఈ రొయ్యల కూర. తినే
తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందే తరిగి పెట్టుకున్న 4 మీడియం టమాటోల ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకోవటం వల్ల వంట ఫాస్ట్గా అవ్వటమే కాక ఇప్పుడు మనం నాటు టమాటోలు వాడట్లేదు కదండి. బయట ఎక్కడ చూసినా హైబ్రిడ్ టమాటోలు దొరుకుతున్నాయి కాబట్టి త్వరగా మగ్గుతాయి కూడాను. ఈ కూరలో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. 1½ టేబుల్ స్పూను కారం వేశాను నేను. మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని పడితే ఇంకొంచెమైనా మీరు వేసుకోండి. ఎందుకంటే మనం టొమాటోల్లో పులుపు, చింతపండు పులుసులో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఈ కూరలో మనకి పచ్చిమిర్చి కారం కాకుండా విడిగా కారం కూడా ఎక్కువే పడుతుంది, ఎర్రకారం. ముందే చెప్తున్నాను, టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఈ పాన్లో వేసి మనం బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కూడా ఇలా దగ్గరకు వచ్చి బాగా కుక్ అయ్యి మగ్గిన తర్వాత అంచుల వెంట ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ముందే తీసి పెట్టుకున్నాం కదా ఇందాక నిమ్మకాయంత ఉండే చింతపండు పులుసు, ఆ పులుసుని ఇప్పుడు మనం ఈ రొయ్యల్లో యాడ్ చేయాలి. ఇంకా మనం విడిగా నీళ్లు పోయమండి, గుర్తుంచుకోండి. ఈ కూరని ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ మీ ఫ్యాన్స్ అయిపోతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. తక్కువ మసాలాలతో కమ్మగా ఉంటుంది. మనం ఆల్రెడీ ఉడికించిన రొయ్యలే వేసుకున్నాం కాబట్టి అడిషనల్గా ఇంకా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మనం సగం పచ్చిమిర్చి చీలికలు పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి ఇప్పుడు వేయండి. పులుసులో ఉడికితే చాలా బాగుంటాయి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టి కూరని మీడియం ఫ్లేమ్ మీద దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఎంత మంచి కర్రీ మీకోసం చేసి చూపించాను కదా. మరి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కర్రీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఈ కర్రీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు. దీంట్లో ఇప్పుడు మనం 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను గరం మసాలా పౌడరు యాడ్ చేసుకోవాలి. ఇక మనం ఇందులో వేసే మసాలాలు ఇంతేనండి, ఇంకేమీ వేసుకోము. కమ్మగా ఎప్పుడూ తినేదానికన్నా 4 ముద్దలు ఎక్కువే తింటామంటే నమ్ముతారా మీరు? మీ ఇంట్లో జనం ఎక్కువగా ఉన్నారనుకోండి, ఇలా ఉన్నప్పుడు దించేసుకోండి కూర. లేదు ఉంది 4, 5 అన్నప్పుడు ఇంకొంచెం దగ్గరికి రానివ్వండి. అంటు పులుసు అని ఎందుకంటామంటే వాటర్ యాడ్ చేయకుండా దగ్గరకు వచ్చేలా కుక్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు పైన కొత్తిమీర జల్లుకొని ఈ కర్రీని ఇంకా దించేసి హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయండి. ఈ కూర చాలా చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి రుచికరమైన వంటతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.